కూడి వచ్చిన సంఘ బిడ్డలకు మరియు అభిషేక బుధవారానికి వస్తున్న ప్రతి ఊరు నుంచి గ్రామం నుంచి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డ ద్రాక్షారం అండి. ఇలా నేను ఒకసారి మెడికల్ షాప్లో పనిచేస్తున్నప్పుడు ఒక అమ్మాయి అలా ఉన్నావే ఆంటీ అంటే కొంచెం ఆర్థిక ఇబ్బందులు, అప్పుడు నాకు డాడీ ఎవరో తెలియదండి. అప్పుడు అలాంటి పరిస్థితుల్లో అముజూరులో ప్రవక్త ఉన్నారు. ఆయన వెళ్ళి మనల్ని చూడగానే ప్రతిదీ కూడా మనకి చెప్పడం జరుగుతుంది అని అన్నారు. అయితే నేను ఎవరిని కూడా గమ్మున నమ్మనండి. అప్పటికి రక్షించబడి 2010లో రక్షణ తీసుకున్నా కానీ ప్రవక్తలు అంటే ఎక్కడో ఉంటారు, బైబిల్లో వరకే ఉంటారు అనుకునే అంట తత్వం నాది. కానీ ఈ అమ్మాయి చెప్పింది, సరే మా చెల్లికి చెప్పాను, ఇంటికి వెళ్ళి మా చెల్లి నేను కూడా మళ్ళీ అమ్జూరు రావడం జరిగిందండి. ఎందుకంటే నాకు అప్పటికే 20 సంవత్సరాల నుంచి ఒక బాధతో, ఒక ఫైల్స్ బాధతో, అప్పటికే నెలకు వచ్చి 1000 రూపాయల మందులు మిగుతున్న వ్యక్తిని నేను. వచ్చిన తర్వాత డాడీ ఏం చేశారంటే ప్రవచనాలు చెప్పారు, ఆర్థిక ఇబ్బందులన్నీ మెరుగుపడతాయి, నువ్వు అద్భుతంగా ఇల్లు కట్టుకోబోతావు. ఎందుకంటే నాకు అప్పుడు ఒక స్థలం ఇచ్చారు, కానీ ఆ స్థలం వచ్చింది కానీ ఇల్లు కట్టుకునే అంత స్తోమత అయితే నాకు అప్పుడు లేదండి. సరే 2వ వారం వెళ్ళిపోయాను, నేను రానన్నాను. మా చెల్లి వచ్చింది 2వ వారం. తనకి జరిగిన జీవితంలో అన్నీ చెప్పారు. అక్క కాదు నువ్వు రా, ఎందుకో అన్ని అద్భుతాలు చెప్తున్నారు అని చెప్తే 3వ వారం రావడం జరిగిందండి. నేను 3వ వారం వచ్చినప్పుడు అన్నారు, నీకు పూర్తిగా స్వస్థత రాబోతుంది, నువ్వు 20 సంవత్సరాల నుంచి పడుతున్న బాధ నుంచి నువ్వు విడుదల పొందబోతున్నావు అన్నారండి. దేవుని నామానికి మహిమ. అయితే ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా నొప్పి ఎక్కువైపోయింది. ఏమనుకుంటాం చెప్పండి, ఈయన ప్రవచనం చెప్పేది అంత అబద్ధం అనుకుంటామా నిజం అనుకుంటామా? కానీ ఒక టెస్ట్, ఫోన్ నెంబర్ ఇచ్చారు, ఫోన్ చేసి చూద్దాం అసలు ఇది వట్టిదా నిజమా. అయితే ఫోన్ చేస్తే గురువారం 11 గంటలకు మధ్యాహ్నం మంచి బాధతో, అంటే నిజంగా ఎంత బాధ అంటే అండి, నేను మోషన్కి వెళ్ళి వచ్చిన తర్వాత 2 గంటలు విపరీతమైన బాధపడేదండి. ఒక చికెన్ తింటాం కానీ మటన్ తింటాం కానీ ఏమీ కూడా లేదండి నా జీవితంలో. 20 సంవత్సరాల నుంచి అలా పడుతున్న బాధ. అయితే ఈ డాడీ ఎప్పుడైతే ఇలా అన్నారో ఫోన్ తీశారు, డాడీయే తీశారు. 11 అయిందండి టైం. అప్పుడు డాడీ ఇది తగ్గేటప్పుడు వస్తుందో తెలియదు, మరి ఎందుకు విపరీతమైన బాధ వస్తుందండి అని అడిగితే 1 గంటలో నీకు స్వస్థత రాబోతుంది అన్నారండి. ఆ గంట అన్నది 2021. ఈ రోజు వరకు మళ్ళీ ఆ నొప్పి అన్నది తెలియదు, ఒక్క టాబ్లెట్ కూడా నేను వేసుకోవట్లేదండి. హల్లెలూయా. అంత గొప్ప స్వస్థత నా జీవితంలో దేవుడు ఇచ్చాడండి. ఎందుకంటే ఈ అమ్మజూరులో నిజంగానే యేసయ్యనట్టు నేను నమ్ముతున్నాను. నమ్మడమే కాదు, ప్రతి ఒక్కరికి నేను చాటి చెప్పగలను. అలాగే మా జీవితాల్లో అనేక అద్భుతాలు. ప్రవక్తతో అంటుగట్టబడ్డ వారము ప్రవక్త యొక్క ఫలములు పొందుకుంటారని మాత్రం సువార్తలో ఉందండి. అయితే అప్పటికి నిజంగా నాకు బైబిల్ చదవడం తక్కువ, ఏదో ప్రార్థన అంటే కొంచెం చేసుకోవడం. కానీ ఈరోజు ఎంత అభిషేకం పొందుకున్నాను. నేను ఉన్న ఇల్లు గొప్ప సుందరంగా కట్టుకోవడం జరిగింది. ఆ ఆదివారంపేటలోనే నెల ప్రేయర్ పెట్టుకోవడం కూడా జరిగేది. అయితే మళ్ళీ దేవుడు ఏమన్నారంటే, ఇంకా కొన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి కనుక నువ్వు మళ్ళీ కొన్ని రోజులు ఒక 2-3 సంవత్సరాలు ఇక్కడి నుంచి నువ్వు వెళ్ళి వేరే ఊర్లో నేను కొంచెం పని చేయాలి. ఆ పని చేయాలని నన్ను అక్కడికి పంపించడం జరిగింది. నేను ఒక్కటండి, ప్రవక్త పలికిన ప్రతి ప్రవచనాన్ని కూడా రిసీవ్ చేసుకుంటాను. మనందరి జీవితాల్లో అదే ఉండాలండి. ఏదన్నా ప్రవచనం పలుకుతున్నారంటే ఒట్టిగా తీసుకోకూడదండి, చాలా పవర్ఫుల్ అది. ఒక మాట పలుకుతున్నారంటే ఆ ప్రవక్త నిజంగా ఎంత ప్రార్థనా పరుడో మీకు తెలియదు. ఆ ప్రవక్త ఒక్కరే కాదండి, వాళ్ళ ఇంటిలో ఉన్న ఈ నలుగురు, నా ఫోన్లకి వాళ్ళ ఇంటిలో ఉన్న ఈ నలుగురు, అమ్మ, ఇకపోతే చెల్లి, తమ్ముడు, మీ అందరి జీవితంలో కూడా నేను ఒకటే చెప్తున్నాను, వీళ్ళు మంచి ప్రార్థనా పరుడు. మనకు అనునిత్యము ప్రార్థనలో మనల్ని నడుపుతూ మనం వెళ్ళిపోతామండి. బుధవారం వచ్చి ఆదివారం వచ్చి కొంచెం దయచేసి అందరూ సైలెంట్గా ఉండండి. 2 నిమిషాలు ఇలా మీకు అందరికీ కనబడుతుందండి. ఈ ఫోటో ఎందుకు చెప్పండి, ఏ ఫస్ట్ ఉంటాడో తర్వాత నెక్స్ట్ ఇది ఉంటుంది. ఎందుకు చెప్పాలండి, మనం ఈ రోజుల్లో రోజు 24 గంటలు సెల్కే కనెక్ట్ అయిపోయాం. అయితే ఫస్ట్ సెల్ ఓపెన్ చేసుకోగానే ఏసే వస్తాడు. తర్వాత వీళ్ళ నలుగురిని ఎందుకు పెట్టుకున్నానంటే గొప్ప అనుకోవచ్చు మీరు, గొప్ప కాదండి. వీళ్ళ నలుగురు ప్రార్థనా పరులు. నిత్యము మనందరం వెళ్ళిపోతాం. ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత మన అందరి కుటుంబాల కోసం ప్రార్థన చేసేది వాళ్ళే అండి. నిజంగా చెప్తున్నాను, మీరైనా ఒక్కరోజు ప్రార్థన మర్చిపోతారేమో కానీ వాళ్ళైతే మర్చిపోరు. ప్రతిరోజు కుటుంబ ఆరాధనలో పుస్తకం పెట్టుకోండి. ఎందుకంటే మీకెలా తెలుసు వాళ్ళ కుటుంబ ఆరాధనలో మీరు అడగొచ్చు. నేను కొన్ని రోజులు వీళ్ళ ఇంటికి వస్తూ వెళ్ళడం కూడా జరిగింది. నేను చెప్పాను కదండి, ఏది ఒట్టిగా నమ్మనని. అలాగే వచ్చి వెళుతున్నప్పుడు పుస్తకం పైన పేర్లు కూడా రాసుకుని ప్రతి ఒక్క
కుటుంబం కొరకు వీళ్ళ జీవితంలో ఇచ్చిన ప్రవచనం ప్రతిదీ నెరవేరాలని ప్రేయర్ చేయడం జరుగుతుందండి. అందుకని మీ అందరికీ ఒకటే చెప్తున్నాను, మనం ఒట్టిగా అందరం ఆశీర్వాదాలు తీసుకుని వెళ్ళిపోతున్నాం ఇక్కడి నుంచి. వెళ్ళిపోయిన మనం ఊరికే ఉండొద్దండి, మనం ప్రతి ఒక్కరికి చెప్తాం. ఎందుకంటే సర్వలోకానికి వెళ్ళి మనల్ని ప్రకటించమన్నాడు సువార్త. అవును కదండి. అంటే డాడీ గురించి అంటే ఎందుకు చెప్పమంటారంటే ఈ రోజు ఎవ్వరు అనారోగ్య పరిస్థితి లేని వాళ్ళు ఎవరు లేరు. మరి నేను ఈ రోజు ఇంతవరకు 48 సంవత్సరాలు షుగర్ కానీ బీపీ కానీ నథింగ్ నెవర్, ఓన్లీ కేవలం ఎందుకంటే నీ డాడీ వాళ్ళ ప్రేయర్లో నిచ్చిన వాళ్ళలో మీరు నమ్మండి నమ్మకం అండి. చూడండి లైవ్ జరుగుతుందంటే ఫస్ట్ నేను ఓపెన్ చేస్తాను, మీరు వింటూ ఉంటారు సాక్షి కుమారి అని డాడీ చెప్తూ ఉంటారు అతను. ఎందుకంటే నోట్లో నానుతూ ఉండాలి మనం, అది ఆయన గొప్ప కాదు, పైన దేవుడు పలికిస్తేనే ప్రవక్త పలకగలడు. అందుకని మీరు ఇప్పుడు యేసయ్య మన గడప దగ్గరే ఉన్నారు. ఎందుకంటే గడప అంటే 3 గడపలు చెప్తాను వినండి. ఒకటి వచ్చి దేవాలయపు గడప, పరలోకపు గడప, మన రక్షణ పొందుకుని నిత్యము సువార్త ప్రకటిస్తున్నాం మన గడప. ఈ 3 గడపలు నిజమే. ఈ ఆలయంలో నిజమైన యేసయ్యను కనుగొన్నాం కనుక అమసూరు ఎలా టర్నింగ్ తిరగగానే మేము ప్రతి వారం వచ్చేవాళ్ళం, ప్రతి వారం వెళ్ళేవాళ్ళం. టర్నింగ్ తిరగగానే మళ్ళీ వస్తున్నావమ్మా నువ్వు, నీకు అన్ని అద్భుతాలు జరిగినాయి కదా, ఇంకా ఏం మిగిలిపోయిందని అడుగుతున్నారండి జనం. మీకు అది తెలుసండి మరి. ఎందుకంటే ఏడుపు తప్ప నవ్వు లేని నా జీవితంలో నవ్వులమయంగా మార్చాడు దేవుడు. 3 సంవత్సరాలు పట్టిందండి. అలాగే మీకు 3 సంవత్సరాలే పట్టేస్తుందని నేను చెప్పక్కర్లేదు. వారంలో జరగచ్చు, నెలలో జరగచ్చు, లేకపోతే వితిన్ 1 రోజులో అద్భుతం జరగచ్చు. కానీ అద్భుతం చేసే దేవుడు మన దేవుడు కనుక, ఈ అమజూరు గ్రామంలో అటువంటి దేవుడు మనం కనుగొన్నాము కనుక ఈ ప్రవక్తను బహుబలముగా వాడుకోవాలని ఆ కుటుంబం కొరకు మనం అందరం ప్రార్థన చేయాలి. డాడీ సేవకులను పని అభిషేకం అన్నారు. నిజంగా శిష్యులు అన్నారు, శిష్యురాలంటే మర్చిపోయారు. ఎందుకంటే ఆ శిష్యుల్లో నేను కూడా ఉన్నాను. సరే నిజమే, మనం దేవుడి యొక్క కుమారులు అంటారు కానీ కుమార్తెలు అందరుగా మనం కూడా కుమారుడివే. మరి అలాగ మనము కూడా శిష్యత్వం పొందాలి. ఎలా పొందాలి? నిత్యము ప్రార్థనలో మనం ఉంటే నేను అనుకుంటా ఈ రోజు డాడీ నాతో మాట్లాడాలి, ఫోన్లో నాతో మాట్లాడాలి. ఇలా యేసయ్య దగ్గర అడుగుతానండి నేను ప్రపోజల్, డాడీ ఫోన్ చేయడం జరుగుతుంది. అలా మనం అడిగి దేవుడికి మనకి కనెక్ట్ అయిన ఈ ప్రవక్త గారితో పరిచయ ఇది 10 మందికి కూడా పంచాలని చెప్తున్నాను నేను. 10 మందికి పంచి 10 మందిని కూడా ఇక్కడ స్వస్థతల నుంచి విడుదల నుంచి వాళ్ళకి ఏం చేయాలి? ఆశీర్వాదాలు ఇస్తే మన కుటుంబం ఇంకా ఆశీర్వదించబడతారు. అందుకని ఇంకా ఎక్కువ సమయం తీసేసుకొని డాడీ వచ్చేదాకా నేను చెప్తున్నానంటే. కానీ అందుకని అన్ని అద్భుతాలు మా జీవితాల్లో చూసాం, మా చెల్లి గారి జీవితంలో చూసాం. నిజం చెప్తున్నానండి, మా తమ్ముడు తాడేపల్లిగూడలో ఉంటాడు, కాళ్ళు నొప్పులేండి పాపంలో మంగలేకపోతుంటే అక్క ఎలా అంటే డాడీ చెప్పారు కదా నీకు సేవ చెయ్యమన్నారు, సేవ చేసే సేవ నుంచి నువ్వు వైదొలిగిపోయావు, మరి నువ్వేం చేయమన్నారు? నువ్వు చేసే ఫైనాన్స్ పక్కన పెట్టని చెప్పలేదు, కానీ నెలకొక్కసారైనా ఇంట్లో ప్రేయరు పెట్టుకోమని చెప్పారు. అందుకని నెలకొక్కసారైనా ప్రేయర్ పెట్టుకుంటే మీ స్వస్థతలన్నీ మీకు మళ్ళీ జరుగుతాయని చెప్పడం జరిగిందండి. నిజంగా అంతే అద్భుతంగా దేవుడు వాళ్ళ కుటుంబాన్ని కూడా స్వస్థపరచాడండి. దేవుడి వీళ్ళ వాక్యాన్ని దీవించిన కదా సమయాన్ని డాడీ గారికి ఇస్తాం. డాడీ వస్తున్న అందరం చప్పట్లు కొడదామండి.